ఓకే. మరి ఎందుకు మధురిచ్ పార్క్ అపార్ట్మెంట్స్కి ఎందుకు వెళ్ళలేకపోయారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఎందుకు సంజాయించలేకపోతున్నారు? చెప్తాం రాజు, స్లోగా స్టార్ట్ చేసినాము, చెప్పకుండా ఏం లేరు. ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసి ఎవరికి ఇబ్బంది కాకుండా చేయాలనే లక్ష్యంతోనే ముందుకు పోతున్నాడు. కొట్టాలంటే ఎంత పని రాజు, మనకున్న వ్యవస్థల నిజంగా కూడా ఈరోజు నిజంగా ఒక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఉద్దేశించి ఈరోజు ఎవరిని ఏదన్నా కానీ అనుకుంటే చేయలేరా రాజు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో రాజు, ఏ గవర్నమెంట్స్ అయినా సరే, మొన్న కేసీఆర్ గారు ఉండొచ్చు, దానిపైన చంద్రబాబు గారు ఉండొచ్చు, దానిపైన రాజశేఖర రెడ్డి గారు ఉండొచ్చు, దానిపైన రామారావు గారు ఉండొచ్చు, ఎవరైనా పనిచేయాల్సింది ఎవరి కోసం రాజు? డౌన్ ట్రోడన్. అంటే ఎవరైతే పేదలు ఉంటారో ఆ పేదలకు ఇబ్బంది కావద్దు, పేదల బతుకులు నీట్గా ఉండాలి. ఎన్ని రోజులు ఆ కుళ్ళిన ఆ కలేబరాల మధ్యలో మనం ఆ పేదల్ని పెడదాం? ఎందుకు ఆ మూసి ఆనుకొని ఉన్న పరిస్థితులను ఎందుకు మార్చొద్దు? పోనీ అదన్నా చెప్పండి, ఎందుకు మార్చొద్దన్నా చెప్పండి. కనీసం ఈ విధంగా మారితే పబ్లిక్ మారిపోతారు, వాళ్ళ ఓటింగ్ విధానంలో చేంజ్ వస్తుందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? వాళ్ళని అట్లనే మనం బానిసలుగా చూద్దాం అనుకుంటున్నారా? ఆ బానిసల బతుకుల నుంచి బయటికి తీసుకొద్దామని మా ప్రయత్నం కదప్ప. అలా పేదలు ఉన్నారు, పేదల బతుకుల నుంచి బయటికి తీసుకురావాలి, వాళ్ళకు మంచి మంచి ఇల్లు కట్టియాలి అనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు రాజు. ఆలోచన చేయండి. అయితే మీరన్నా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటున్నట్లు ఉంది. ఇప్పుడు మొన్న ఖమ్మం చూసినాం, ఫస్ట్ మొత్తం కూలగొట్టిండ్రు రాత్రి, తర్వాత ఏదో 300 మందికి పట్టాలు ఇచ్చిండ్రు, టోకన్లు ఇచ్చిండ్రు. తర్వాత అంటే జనాలు సరే, ఇప్పుడు సోషల్ మీడియాలో కేవలం కొంతమంది కాంగ్రెస్ కొంతమంది చెప్తున్నారు పెయిడ్ బ్యాచ్ని తీసుకొచ్చి హల్చల్ చేస్తున్నారు, అల్లర్లు చేపిస్తున్నారు, అది ఇది అని చెప్పేసి. సార్ నిజంగా జనాల దగ్గర మీరు వెళ్తే మీకు నిజంగానే రెస్పాన్స్? రాజు, నేను సిన్సియర్గా చెప్తున్నాను, మా సింగరేణి కాలనీ ఏరియా ఉంది కదా, సింగరేణి కాలనీ రోడ్ రైట్ సైడ్, రోడ్ లెఫ్ట్ సైడ్. ఓకే, మనం తీసుకుందాం. నువ్వు అక్కడ సింగరేణి కాలనీ అడు, ఆ చుట్టుపక్కల కాలనీ, ఒకవేళ ఆ స్ట్రక్చర్స్ ముందుకు వచ్చినాయి తీసేయాలా లేదా అనే దాని మీద మీరు ఒక రీసెర్చ్ చేయండి. అంటే మనం ఈ నుండి మాట్లాడుతున్నాం ఖమ్మం గురించి, కానీ ఖమ్మంలో చుట్టుపక్కల ఉండే వాళ్ళని అడిగాడు ఆ బాధ ఏదో చెప్తారు. జనాలే చెప్తున్నారు కదా. అవును రాజు, నేను కాదంటలేను. ఖమ్మంలో చుట్టుపక్కల ఉండి అనుభవిస్తున్న బాధ, ఒక్కొక్క పట్టా ఎంతమందికి అమ్ముకున్నారు, ఎంతమందికి ఈ పట్టాలు అమ్మి వాళ్ళు లాభం చేసుకున్నారు, నాయకులు లాభం చేసుకున్నారు అక్కడ తప్ప ప్రజలకు జరిగింది ఏం లేదే. ఒక్కొక్క పట్ట 10 మందికి 20 మందికి అమ్మితే మరి 9 మంది పట్టాలు ఎక్కడ పోవాలి? ఇప్పుడు నిన్ను పట్టుకుంటారు, నువ్వు అమ్మితే నిన్ను పట్టుకోవాలి రాజు. ఇట్లా అమ్మిండ్రు కాబట్టే అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు అర్థమవుతుంది కదా, నిజం పట్టేవాడు అబద్ధం పట్టేవాడు. ఓకే, ఇప్పుడు జనాలు తర్వాత అయినా సరే యాక్సెప్ట్ చేస్తున్నారా కాంగ్రెస్? 100% కాంగ్రెస్ పార్టీని యాక్సెప్ట్ చేస్తారు. తీసుకున్న విధానం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు అనుకూలంగా ఉంటుంది, పేదలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా చూసుకుంటాం. ఓకే. అండ్ ఏందన్న డ్రగ్స్ అనే పదం విన్న ప్రతిసారి కేటీఆర్ తప్ప వేరే పేరు గుర్తుకు రావట్లేదు. పైలట్ కూడా ఇగో అప్పట్లో ఈమె రకుల్ ప్రీత్ సింగ్ ఆమె మన బ్రాండ్ అంబాసిడర్ ఉండే తెలంగాణ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఓకే, వాళ్ళ తమ్ముడు రకుల్ ప్రీత్ సింగ్స్ బ్రదర్ అరెస్టెడ్ ఇన్ డ్రగ్స్ కేస్. రోహిత్ రెడ్డి అరెస్టెడ్ ఇన్ డ్రగ్స్ కేస్. కేటీఆర్ రిలేటివ్ సీజ్ cocaine, alcohol, రాజీవ్ పల్కాల అరెస్టెడ్ ఇన్ డ్రగ్స్ కేస్. కేసీఆర్ didn't accept white challenge. ఇవన్నీ కూడా కేటీఆర్ తప్ప మేము కేటీఆర్ అంటలేము ఇప్పటికి కూడా. ఆయన తీసుకుంటూ అంటలేను, నేను ఏ రోజు అనలేదు, అన్నను కూడా తీసుకుంటా అంట. ఓకే, ఎందుకు వీళ్ళందరూ నీతో లింక్ అయి ఉన్నారమ్మా? అవునన్నా, ఇప్పుడు నేను ఎందుకు వీళ్ళందరూ కేటీఆర్ సంబంధించలే ఉన్నారు? రకుల్ ప్రీత్ సింగ్ కేటీఆర్ రకుల్ ప్రీత్ సింగ్ అంటే ఆమె బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. ఓకే, మనకు రకుల్ ప్రీత్ సింగ్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ లో బ్రాండ్ అంబాసిడర్ ఆమె. కానీ అన్ఫార్చునేట్లీ వాళ్ళ తమ్ముడే దొరికింది దాంట్లో. అంటే అట్లాంటి వాళ్ళు మనం బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకుంటే ఎట్లా? నేను అనేది ఏంటంటే మన మైండ్ సెట్ తోటి, అంటే ఇప్పుడు ఒకసారి గుర్తుపెట్టుకోరాజు, పార్టీ కల్చర్ లేదు అని నేను అంటలేను. హైదరాబాద్ అనేది, బెంగళూరు అనేది పార్టీ కల్చర్ ఎప్పటి నుంచో అంటే కాస్మోపాలిటన్ సిటీస్ ఇవన్నీ కూడా. ఎక్కడి నుంచో జనాల నుంచి ఇక్కడ ఉంటున్నారు కాబట్టి మేము మల్టీ కల్చర్లో మనం అందరం పెరిగినాం, మనం అందరం చూసుకుంటున్నాం. కానీ మల్టీ కల్చర్ సిటీలా